బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ క్రమంగా బలపడుతూ ఉగ్రరూపం దాలుస్తుంది. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం మొంతా తుఫాను ప్రస్తుతం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు ముంచుకు వస్తుంది. దీని కదలిక ఇదే విధంగా కొనసాగితే నేడు తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది. మొంతా తుఫాన్ రేపు రాత్రి వేళ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి సమయంలో తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడమే కాదు, తుఫాను తీరం దాటేటువంటి సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచేటువంటి అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు. దీంతో తీర ప్రాంతమంతా కూడా అలలతో అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి సహా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం నాటికి ఈ యొక్క సంఖ్య 14 జిల్లాలకు పెరగనుంది. ముఖ్యంగా కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోనూ భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. మంత్రులు కూడా అదే చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా కోరారు. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే రంగంలోకి దించింది. తీరం వెంబడి సముద్రం అత్యంత ప్రమాదకరంగా మారనందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా అధికారులు కఠినంగా హెచ్చరించారు. ఈ యొక్క బలమైనటువంటి గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా 3 రోజుల పాటు సెలవులన్నింటినీ కూడా రద్దు చేశారు. 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే వారికి అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.